అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. కళ చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది. వార్తలు అయిపోగానే మళ్ళా వండుకో, కళ కంటిన్యూ చేయి. దానికి గింత ఏడిపేందుకు? వచ్చినమా సౌరం వేసుకున్నామా వార్తలు చదివినామా అని ఆలోచించి నీకేం అర్థమైంది నా కళల గురించి కళ గురించి? ఈ కళలే తగ్గించుకోమని చెప్పేది. లేకుంటే కాలం కలిసి వస్తే అసెంబ్లీలో అధ్యక్ష అనేదాన్ని. వాపుని చూసి బలుపు అనుకుంటున్నావు అంటే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ చూసి పాలిటిక్స్ ఫాలోవర్స్ అని అనుకుంటున్నావు. ఎప్పుడు అన్ఫాలో కొడుతారో తెలియని వాళ్ళని చూసి అసెంబ్లీ పార్లమెంట్ అని ఆశలు పెట్టుకోకు. ఏదేమైనా మొన్న పవన్ అన్న నిన్న విజయ్ అన్న రేపు బుజ్జమ్మే పులిని చూసి వార్తలు పెట్టుకున్నది చాలు గాని విజయన్న యాక్టింగ్ చూసినావా? ఏ సినిమాలా? అసెంబ్లీలా. ఓన్లీ వన్స్ ఫసక్. మొత్తానికి యాక్టర్ అనిపించుకున్నవే అన్న అచ్చం స్టాలిన్ చేసినట్టే చేస్తున్నాడుగా. మామూలుగా హీరోలను అభిమానులు ఇమిటేట్ చేస్తారు, కానీ తమిళనాడులా అసెంబ్లీలో హీరోనే మాజీ ముఖ్యమంత్రిని ఇమిటేట్ చేసిండు. అసెంబ్లీ సమావేశాలంటేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. ఇక అందులో కొత్తగా హీరో నుంచి ముఖ్యమంత్రి అయిన విజయ్ అన్న గిట్లా యాక్టింగ్ చేసేసరికి అభిమాన ఘనం ఈల లేసి గోల చేస్తున్నారు. కానీ ప్రతిపక్ష పోలకే సుర్రుమానట్టున్నది, లేసి వాకౌట్ చేసిండ్రు. ఇక తమదైన ప్రతిపక్షపు పంచులేసిర్రు. సినిమాలనే కాదు అసెంబ్లీని కూడా షూటింగ్ స్పాట్ చేసిండు ముఖ్యమంత్రి అని అంటే దానికి స్పీకర్ డైరెక్షన్ చేస్తుండని తోటి నటుడు స్టాలిన్ కొడుకు ఉదయనిధి అసెంబ్లీ బయట గోల గోల చేసిండు. ఇక అసెంబ్లీ అన్నప్పుడు గీ మాత్రం పంచులు ప్రాసలు ఇమిటేషన్లు కాంపిటీషన్లు కామనే కదా. ఇప్పుడే కదా మొదలు, ముందు ముందు ఇంకెన్ని సీన్లు ఉంటాయో. ప్రైవేట్ కొలువుకు సర్కార్ కొలువుకు ఎంత తేడా ఉంటదిరా? ప్రైవేట్ దవాఖానలకు సర్కార్ దవాఖానలకు ఉన్నంత తేడా ఉంటది. నాకు అర్థం కాలేదు సార్. పబ్లిక్ కు అర్థమైదులే సార్. ప్రైవేట్ దవాఖానలకేమో పిలవకుంటేనే పోతారు, సర్కార్ దవాఖానలకేమో పిలిచినా పోరు. అదే తేడా. డాక్టర్లు ఉంటే పేషెంట్లు ఉండరు, పేషెంట్లు ఉంటే పరికరాలు ఉండయి, పరికరాలు ఉంటే పరిసరాలు మంచిగా ఉండయి. అన్ని బాగుంటే ఆ డాక్టర్లే ఉండరు. అన్నున్నా అల్లున్నట్ల శనానంటే గిదే కావచ్చు. చూడు, సర్కార్ దవాఖానలకు పేషెంట్లు రారు అంటారు, వచ్చినాక అలా పరిస్థితి ఉడుగటు. ఇదేందో రైల్వే టికెట్ కౌంటర్ అనుకునేరు. సర్కార్ దవాఖానే పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి ఆరోగ్య కేంద్రానికి జనం బాగానే వస్తున్నారు గాని వచ్చినాక ఎందుకు వచ్చినాం రా అన్నట్టుగా ఉన్నది పరిస్థితి అక్కడ. అసలే పేషెంట్లు మీదంగా ఏడ కూసుందామంటే చోటు లేదు, పండుకుందామంటే బెడ్లు లేవు. అగ చూడుర్రి, ఒకటే మంచం మీద అడ్డమొగలు నిలువగలు కాలకడగలు చదువుకొని మంచానికి ముగ్గురు వండుకున్నారు. పేషెంట్లు కదా పాపం ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకొని వాళ్ళకి కోఆపరేట్ చేసుకుంటున్నారు. రోజుకు 200 మంది పెట్టుకొని పోతారట, 50 మంది దాకా షేరికైనలు ఉంటారట. అన్ని తెలిసి కూడా ఏర్పాట్లు మాత్రం శూన్యం. కొత్త బిల్డింగ్ కట్టి కూడా రిబ్బన్ ఇంకా కటింగ్ చేసేందుకు తీరుతలేదట. అందుకే చాలని దవాఖాన బెడ్ల మీద 2-3కి ఒకటేసారి వైద్యం చేస్తున్నారు. గింత గజిబిజిగుంటే రోగాలు తగ్గుడేమో గాని ఒకరికొకరు అంటుకోవు. ఆ కొత్త దవాఖాన బిల్డింగ్ ఏదో జల్దిన గుమ్మడికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేయురి సారు అని అంటున్నారు. అగోగా మంచం మీద బోర్లుతున్న పేషెంట్లు. ఈ నెల హాలిడేస్ ఏమున్నాయిరా? నిన్ననే కదా ఆఫీస్ కు డుమ్మా కొట్టింది, మళ్ళా సెలవులు ఎన్నుకలు ఆడుతున్నావా? అరే నా కోసం కాదురా, నీ కోసం దేవునికి మొక్కులు పెడదామని. ఏమని? మా సిరమ్మ కుర్చీ దిగిపోవాలి, ఆ కుర్చీ మీద నేను కూసోవాలనా? మనం ఏమన్నా రాజకీయ లీడర్లమా రా సీట్ల కోసం కొట్టుకునేది? అందుకు సీట్ల కోసం రాజకీయ లీడర్లు కాదు, ఆడోళ్ళు సుతం సిగపట్లు పట్టుకుంటున్నారు. ఎన్ని బస్సులలో చూడలేదు. అంటే ఇప్పుడు నీ సీటు మీద కన్నేసి నీకు వెన్నుపోటు ఓడిసేదానికే కనిపిస్తానా? మరి దేనికోసం ఆ మొక్కులు? నీ మోకాల నొప్పులు సర్వం మాయం కావాలని నెల రోజుల కింద నెల్లూరుకు పోవాలని అనుకున్నా. అదేంది? అదేరా, నెల్లూరు రొట్టెల పండుగకు పోయి నీకోసం మొక్కులు పెడదాం అనుకుంటున్నా. నెల్లూరులా ప్రతేడు మోహారం నాడు శురువయ్యే రొట్టెల పండుగ కోసం ఏర్పాట్లు మొదలైనయి. ఎంతో దూరం కెంచొచ్చే భక్తులకు తిప్పలు రాకుండా అన్ని సౌలతులు చేస్తున్నారు ఆఫీసర్లు. హిందూ ముస్లింలు కలిసి జరుపుకునే పండుగ కోసం బారాషాహిద్ దర్గా, స్వర్ణాల చెరువును అంగరంగ వైభవంగా ముస్తాబ్ చేసిండ్రు లీడర్లు, అధికారులు. ఇక మత సామరస్యానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ కోసం దేశం నలుమూలకెంచి పెద్ద ఎత్తున తరలిస్తుంటారు భక్తులు. ఇక 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా రొట్టెల్ని తయారు చేస్తుంటారు. విద్యా రొట్టెలు, సంతాన రొట్టెలు, పెండ్లి రొట్టెలు, సౌభాగ్య రొట్టెలు, వీసా రొట్టెలని గిట్ల ఏవల కోరికలకు తగ్గట్టు ఆలు రొట్టెలు చేసుకుంటారు భక్తులు. ఇక గిట్ల తయారు చేసుకొచ్చిన రొట్టెల్ని చెరువులకు దిగి మార్పిడి చేసుకుంటారు. ఇచ్చుకుంటినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అన్న సందంగా రొట్టెల మార్పిడి చేసుకుంటారు. అయితే కోరిన కోరికలు తీరినాక మరుసటి సంవత్సరం నాటికి 1కి 2 రొట్టెల చొప్పున చెరువు దగ్గర భక్తులకు వంచుతారు. ఇక గిది అనాదిగొస్తున్న ఆచారమట.
గందుకే ప్రతేడు మోహరం నాడు నెల్లూరులకి పండుగను అంగరంగ వైభవం. ఏ దిక్కు లేనోళ్లకు దేవుడే దిక్కంటారు కదా, అగో అందుకే మాకు కూడా దేవుళ్ళ దిక్కని వాళ్ళ గుళ్ళ మీదనే పడుతున్నారు దొంగలు. ఇళ్లల్లా పడుతున్నారు, చైన్లు గుంజుకపోతున్నారు. ఈ దొంగల నుంచి కాపాడుండ్రి దేవుడా అని జనం వేడుకుంటుంటే ఇప్పుడు ఏకంగా దేవుని గుళ్ళు కూడా ఇడిచిపెడతలేరుగా. అయినా భగవంతుడు అంటే భక్తి లేదు, భయం కూడా లేకుండా తయారవుతున్నారు ఇద్దరు ఇల్లు. సీసీ కెమెరాల నుంచి తప్పించుకుంటారేమో గాని ఆ దేవుని కళ్ళకెళ్ళి పోలీసుల చేతులకెళ్ళి మాత్రం తప్పించుకోలేరా మీరు. చదువుల తల్లి బాసల సరస్వతి గుళ్ళెవా దొంగలు. నిన్న గాడి దుమారం వాన పడ్డది కదా, అర్ధమరాత్రి కరెంటు పోయింది. ఇంకేముంది, ఇదే అదును చూసుకొని మొదటి అంతస్తులున్న మహాకాళి గుళ్ళే అమ్మవారి వెండి కిరీటం హుండీ ఎత్తుకొని పోయిర్రు. మళ్ళా సీసీ కెమెరాలకు బట్టలు కప్పి మరి దొంగతనం చేసిర్రు. ఇక పొద్దుగాల అభిషేకం చేద్దామని అయ్యగారులు పోయే వరకు అమ్మవారి నెత్తి మీద కిరీటం లేదు, ముంగట హుండీ లేదు. అపచారం అపచారం అని అందరికి ఎప్పుడు తోటి ముచ్చట బయట పడ్డది. మళ్ళా గుడికి భద్రత లేదా అంటే పోలీసుల కాపలా కూడా ఉన్నది. 4 హోంగార్లు డ్యూటీ కూడా చేస్తున్నారు. ఇల్లు గుడి ముంగల కావాలి కాస్తుంటే దొంగలు వెనకకెళ్ళి పడ్డారు. పోలీసు వాళ్ళు ఆళ్ల పని చేస్తున్నారు, అయ్యగారులు ఆలయం శుద్ధి చేసుకున్నారు. ఇక నంద్యాల జిల్లా కోవెలకుంటల సత్యనారాయణ స్వామి గుళ్ళే ఉడుర్రి బురకదీయుర్రా మూర్ఖుడా. చూసిర్రు కదా, ఎవరు చూడొద్దని నిండా బురక కప్పుకొని వచ్చిండు. లోపలికి పోయే వరకు గాలాడనట్టున్నది, తీసి చూస్తుండు. ఇక దొరికిపోయినావు పో. గర్భగుళ్ళకు పోయి స్వామివారిని చూసి నడమ పెట్టిన హుండి ఎత్తుకొని పోయిండు. గిట్లున్నారు దొంగలు. పోలీసులంటే భయం లేదు, దేవుళ్ళంటే భయం లేదు. కాలం అయితలేదు అంటే గిట్లాంటి పాపాలు చేస్తుంటే ఎట్లయితది. అయ్యయ్యో చేతుల డబ్బులు పోయేనే, అయ్యయ్యో జేబులు ఖాళీ అయిందా, బాగా అయిందా? ఏమన్నా ఎన్కేసిన పైసలుంటే నాకు ఇయ్యే పిల్ల, పావుల వడ్డీ ఇస్తా అంటే ఏహే నా తానెక్కడి నోటికొచ్చిన అబద్ధాలు ఆడుతీవి. ఇప్పుడు ఇవాళ గండాన పోసినావా వాడిని? మొన్ననే ₹1 జమ అయితే భూమి కొన్నా అనుకున్నా. ఏడ్చే మొగోళ్ళని నమ్మద్దంటారు గాని ఏడ్చే ఆడోళ్ళను కూడా నమ్మద్దు. అసలు ఏంది నీ లొల్లి? అవ్వ మొన్నటికి మొన్న ₹1000 ఫోన్ పే చేయాలంటే ఏం మాట్లాడుతున్నావు? మంతేడు ₹1000 ఎక్కడున్నాయని అన్నావు కదా. ఇప్పుడు కూడా గదే అంటన్నా. ఇంతకు ఎవరు కప్పించినావు, 2 లక్షలు ఇచ్చినావు? ఓనీ కథ సల్లగుండా, ఇది నా ముచ్చట కాదు గాళ్ళది. ఇగో ఈళ్ళనుల్లా లక్కీ స్కీమ్ లో చేరిన అన్లక్కీ పీపుల్. 5 అంటే 500 కట్టుండ్రి, లక్షల విలువ వేసే బహుమతులు గెలుచుకోండ్రి, మీ అదృష్టం పరీక్షించుకోండ్రి. ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన రాదు అని ఖాతాదారులకెంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిర్రు. ఇంత పొత్తుల సంసారం ఎప్పటికైనా ఇచ్చుకోవాల్సిందే అన్నట్టు బిజినెస్ పెట్టినోళ్ళ దాంట్లో ఒక్క ఆయన కాలం చేసిండట. ఇక స్కీమ్ కట్టినోళ్ళు మా సంగతేంది, డబ్బులు ఇయరేంది అని నిలదీస్తే ముఖం చాటేసిర్రు. ఇంకేముంది, నమ్మిత్ర సిద్ధ అంటే ముంచుతురా పెద్ద అన్నట్టే అయింది ముచ్చట. అయినా ఇంకే కాలంలో ఉన్న ముల్లా స్కీమ్లను స్కామ్లను నమ్మి ఇంకా నమ్మి మోసపోతున్నారు జనాలు. మీ పైసలు మీరు దాచుకోలేరా? షిట్టీలు అంటారు, స్కీమ్లు అంటారు. వాళ్ళు మాత్రం పుణ్యానికి ఎందుకు చేస్తారు? గా మాత్రం గ్రహించుకోకపోతే ఎట్లా చెప్పుర్రి? ఇంతకు ఇది ఎక్కడ ముచ్చట్నో చెప్పలేదు కదా. తూర్పు గోదావరి జిల్లా పోతవరంలో జరిగింది. ఇవుల్లా ఎరటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.